హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత సంగతులకి స్వాగతం. సండే ఫండే. సండే అయితే ఏముండదండి కంటెంట్, మీకు తెలిసిందే. ఏదో 3 పువ్వులు 6 కాయల్లాగా ఒక గేమ్లు 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 అలా అయిపోతుంది అనమాట. మన ఏమంటారు దంషేర్ ఆర్ట్స్ గేమ్స్ ఎలా ఉంటాయో, ఈ ఫోటో చూసి చెప్పండి, ఈ సాంగ్ చూసి చెప్పండి, మ్యూజిక్ విని చెప్పండి, ఇలాంటి ఫన్ గేమ్స్తోనే నడిచిపోద్ది. మహా అయితే చూసేది ఆల్రెడీ అప్పటికే మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు, అయినా సరే చూసేది దేనికోసం, ఎవరు ఎలిమినేషన్ అయ్యారు అనేది ప్రాపర్గా తెలియడం కోసం, అఫీషియల్గా అనేది తెలియడం కోసం చూస్తాం. సో అదే జరిగిందనమాట ఈరోజు ఎపిసోడ్ అయితే. సేమ్ యాజ్ టీజ్గా నాగార్జున గారు వచ్చేసారు. ఒక్కొక్కరు నిన్న అసలు సేవింగ్స్ ఏమి జరగలేదు కదా. అసలు నిన్న మామూలుగా అయితే ఇద్దరు ముగ్గురిని టోటల్ 8 మెంబర్స్ ఈరోజే సేవింగ్ అనమాట. నిన్న అసలు ఫుల్ క్లాస్ పీకడంతోనే సరిపోయింది కంప్లీట్గా. ఈరోజు అయితే సేవింగ్స్ అనమాట. ఫస్ట్ సేవింగ్స్తో పెడితే సీత అండ్ ప్రేరణ సేఫ్ అయిపోయారు అనమాట. మంచిగా సేఫ్ అన్సేఫ్ అని చెప్పి ఇదే నెక్స్ట్ యో టర్న్ ఇలా ఈ చెప్పడమే ఉంటుంది ఎపిసోడ్ అంతా. ఇంకా అందుకని ఏం చెప్పాలనేది పెద్దగా ఏం చెప్పట్లా. సో అది. అండ్ ఇక్కడ చిన్నగా కొన్ని అంటే ఈరోజు మాట్లాడినవి ఈరోజు కొంతమంది హార్ట్ ఇచ్చి కొంతమంది హార్ట్ బ్రేక్ చేసి, అందుకే నేను కూడా రెడ్ వేసుకున్నాను ఈరోజు. సో అలా హార్ట్ ఇచ్చి హార్ట్ బ్రేక్ చేసి థింగ్స్ రేపు నామినేషన్కి చిన్న పునాదులు అనమాట ఇలాంటివన్నీ. సో రేపటి నామినేషన్ కోసం అంటే అయ్యేకి ఛాన్సుల కోసం ఎక్కడో సోనియాకి బాగా మండుతున్నట్టుంది అనేలాగా ఉందనమాట. మీమోటి పడచ్చు. సో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ నాకు అలాగే అనిపించాయి. రేపు ఎక్కడో నిఖిల్కి నామినేట్ చేస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ సోనియా చేయదు. దట్ ఈజ్ ఇంటెలిజెంట్. ఇక్కడ ఒక దగ్గర విష్ణుప్రియని అడిగారు, విష్ణుప్రియనే అడిగినట్టున్నారు, యష్మి కన్నా స్మార్ట్ ఎవరైనా ఉన్నారు ఇంట్లో అంటే ఉన్నారు అని. ఐ థింక్ నైనిక అని అనుకుంటా. ఎవరు అంటే సోనియా. ఎగ్జాక్ట్లీ అది 100% కరెక్ట్ అనమాట. యష్మి కన్నా సో స్మార్ట్. యష్మి సోనియా రీచ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో అంత లెవెల్ స్కిల్స్ ఉన్నాయి. సో మొత్తానికి యష్మికి నిఖిల్కి తెలియకుండా ఒక చిచ్చు రగిలింది అనిపిస్తోంది అనమాట నాకు. సో అది ఏమైంది నెక్స్ట్ అదే 1 by 1 ఏదో గేమ్ ఆడించారు, హార్ట్లు ఇప్పించారు మధ్యలోని. అక్కడక్కడ మళ్ళీ మన చిన్న బేబీ ప్రభావతిని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ సేవింగ్స్ చేశారు. ప్రతి రౌండ్కి ఇద్దరు కింద సేవ్ చేశారు. ఇదే జరిగింది. దీని తర్వాత ఏమైంది నెక్స్ట్ ఏమో ఇంకో గేమ్ ఏం పెట్టారు, మూవీ పిక్చర్వి సాంగ్వి ముక్కలు చేసి పజిల్ లాగా. సో అది సెట్ చేయాలని పెట్టారు. అందులో కూడా ఫుల్గా ఈరోజు విష్ణుప్రియ సూపర్గా డాన్స్ చేసిందనమాట, అదరగొట్టింది. ప్రేరణ కూడా ఈరోజు సూపర్గా చాలా క్యూట్గా అనిపించింది నిజంగా. ప్రేరణ కొన్ని మాటలు కొన్ని ఇవి డాన్స్ చేసే దగ్గర మడత పెట్టి అని చెప్పేసి ముందు వేసేస్తుంది అనమాట. సో క్యూట్గా అనిపించింది. ఇంకేమున్నాయి, ఆల్మోస్ట్ ఇవే. ఫస్ట్ అయితే మనకి మెయిన్ థింగ్స్ అన్నీ ఫుల్గా గేమ్స్ 1 by 1 ఆడించడం, పజిల్ గేమ్స్, సౌండ్ చేస్తారు. అది ఇప్పుడు ప్రెషర్ కుక్కరు ఇవన్నీ మీరు అందరూ చూసిందే. నేను చెప్తే మళ్ళీ ఏదో బోర్గా ఉంటుంది, కానీ రేపటి గురించి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవచ్చు అనమాట. సరే ముందైతే అబ్బాయి గురించి మాట్లాడుకుందాం. సో బాయ్ అబ్బాయి. అలా అయిపోయిందనమాట పరిస్థితి. ఎక్కడైతే నేను చాలా వరకు కొంతమందికి అఫీషియల్గా వచ్చింది రాలేదని అంటున్నారు, కానీ కొంతమంది నైనిక అన్నారు, కొంతమంది అబ్బాయి అన్నారు. బట్ ఎప్పుడైతే నైనిక సేఫ్ వచ్చిందో ఇంకా 100% ఫిక్స్ అనమాట. నేను టైటిల్ వెంటనే బాయ్ అబ్బాయి అని పెట్టేసుకున్నాను అనమాట. సో అబ్బాయి అయిపోయింది. అబ్బాయి అన్ని స్వయంకృత అపరాధాలు కరెక్ట్గా చెప్పాను అనుకుంటా. సో అలా అనిపించింది అనమాట. అన్నీ ఆయనే చేసుకున్నాడు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది అంటే ఫస్ట్ సెల్ఫ్ నామినేషన్ దగ్గర. నేను వెళ్తాను అబ్బా, నేను వెళ్ళొచ్చేస్తాను, నేను వెళ్తే ఏం కాదు, నేను వెళ్తాను, నేను పూజ చేసుకుని నాకు నా మీద 100% కాన్ఫిడెంట్ ఉంది, నేను వెనక్కి వస్తా అన్నాడు. ఇలా చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ బిస్కెట్ అయిపోయారనమాట. అది సంగతి. కాకపోతే అలా అట్లీస్ట్ నామినేషన్లో ఉన్నప్పుడు కొంచెం అలర్ట్గా ఉండి ఆ వీక్ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం
కేర్ఫుల్గా ఉండడం కానీ ఏమన్నా చేసి ఉన్నా కూడా బాగుండేది. ఆయన మంచిగా రిలాక్స్ అయ్యి కాలు జాపుకొని కూర్చొని అలానే ఇంటికి వెళ్ళిపోయాడు. అదనమాట జరిగింది. సో అబ్బాయి బాగా ఆడాడా బాగా ఆడలేదా అంటే, విష్ణుప్రియ నిన్న చెప్పిన కొన్ని పాయింట్స్లో ఫస్ట్ తనకుండే పాయింట్స్ పెట్టింది ఫస్ట్ సెకండ్ వీక్ అనుకుంటా, కొంచెం పాయింట్స్ మాట్లాడి అరే అబ్బాయిలో ఏదో మంచి విషయం ఉందిరా అన్న ఫీల్ వచ్చింది. బట్ తర్వాత అది ఎక్కడ పోయిందో తెలీదు. ఇంక ఈ టాస్క్లో అయితే మొత్తం ఎగిరిపోయిందనమాట. ఈ ఎగ్ టాస్క్లో అబ్బాయి గుడ్డు పగిలిపోయింది, అలాగ అయిపోయిందనమాట. సో ఆయన బరస్ట్ అయిపోయాడు, ఏవో మాట్లాడేశాడు. మొత్తానికి ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చేసాడు. నాగార్జున గారు చిన్నగా చెప్పినాడు, మధ్యలో కూడా చురకలేస్తూనే ఉన్నారు. ఏ విషయంలో స్క్రిప్ట్ నువ్వే రాస్తావా, నీ ఓన్గా రాసుకుంటావా, ఇవన్నీ. ఎందుకంటే నన్ను బయట పంపండి, నేను స్క్రిప్ట్ రాసిస్తానని చెప్పేసి నేను ఎలా ప్లాన్ చేయాలో రాసిస్తాను ఒక డైలాగ్ వేశారనమాట అబ్బాయి. దాని మీద సేమ్ సెటారికల్గా నాగార్జున గారు కూడా బాగానే వేశారు. కౌంటర్లు పడుతుంటాయి, ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి రిలేటెడ్గానే కౌంటర్లు పడుతుంటాయి, అదే అబ్జర్వ్ చేయాలి అందరూ. సో బాగానే అలా అయిపోయింది. మొత్తానికి అబ్బాయి బయటకు వచ్చేసాడు. స్టేజ్ మీద కూడా నాగార్జున గారు కొన్ని ఏం చెప్పాలి గైడెన్స్ అనుకోండి, ఏదో చెప్పిన ఏంటి అంటే అదే మాట జాగ్రత్త, మనం ఎలా ఉన్నామో ఏంటో కన్నా మన బిహేవింగ్, మన పద్ధతి, మనం మాట్లాడే మాటలు బట్టే మనది ఫ్యూచర్ కానీ ఏమంటారు భవిష్యత్తు కానీ అదే రెండు ఒకటి, సో అది ఆధారపడి ఉంటుంది అనేసి చెప్పారనమాట. సో మంచిగా చెప్పారు అనిపించింది. ఇంకా ఈ గేమ్లు ఫన్లు ఏముంది, అలా అయిపోయింది ఈరోజు అయితే. నిన్న నేను చాలా లేట్గా కొంచెం అప్లోడ్ చేశాను వీడియో, వేరే 2 కమిట్మెంట్స్ ఉండడం వల్ల, వాటితో బిజీ ఉండడం వల్ల అలా లేట్ అయిపోయిందనమాట. సో అది. అండ్ ఈ వీడియో అయితే నిజంగానే చాలా షార్ట్, పెద్దగా ఏమీ మ్యాటర్ లేదు కాబట్టి, గేముల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోవాల్సినంత అవసరం లేదు కాబట్టి చాలా కొన్ని పాయింట్సే ఉన్నాయి. ఈవెన్ ఎందుకంటే హార్ట్స్ ఇచ్చిన దగ్గర కూడా పెద్దగా ఎవరికి కూడా అంత డిస్కషన్స్ అవ్వలేదు. ఇప్పుడు విష్ణుప్రియ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు, సీత అంటే విష్ణుప్రియ ఫర్ ఎగ్జాంపుల్ సీత నైనిక ఉన్నప్పుడు ఎవరికి ఇవ్వాలన్నప్పుడు ఎక్కువ ఆర్గ్యూగా ఏమీ అవ్వలేదన్నమాట. ఎవరితో కూడా అవ్వలేదు. యష్మికి కానీ ప్రేరణకు కానీ వీళ్ళెవ్వరికి ఆర్గ్యూగా అవ్వలేదు. సింపుల్గా క్యాజువల్గా బ్రేక్ చేసినట్టు ఇచ్చేశారు. సో అందుకే పాయింట్ లేవు. బట్ రేపు నామినేషన్ కాబట్టి బోల్డ్ పాయింట్స్ ఉంటాయి చెప్పుకోవటానికి మనకి. సో అది సంగతి. ఇంకేముంది, ఇంకా 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 బ్యాక్ టు బ్యాక్ దసరా స్టార్ట్ అవుతుంది. అయిపోయింది ఆల్మోస్ట్. సెప్టెంబర్ కూడా 9వ నెల కూడా అయిపోవచ్చింది. సో ఫాస్ట్గా రోజులు చాలా త్వరగా అయిపోతున్నాయి. డేట్ చాలా త్వరగా గడిచిపోతుంది, అలా అయిపోతుంది. రివ్యూలు ఓకే, నా వంతుగా నేను బాగానే, అంటే మనకు ఒక సెల్ఫ్ ఇది ఉంటుంది కదా, కొంచెం బాగానే ట్రై చేస్తున్నాను, చెప్తున్నానని నేను ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే నిజంగా ఇవ్వండి. మా ఫ్రెండ్స్ వీళ్ళైతే వేస్తూనే ఉంటారు, కొంచెం ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఇలా అంటావు అలా అంటావు అని. బట్ అవి కాకుండా ఇంకేమైనా, ఇంకా మీరు యాజ్ ఎ ఆడియన్స్కి ఇంకెవరైనా చూసైనా సజెషన్స్ ఇచ్చినా కూడా మోస్ట్ వెల్కమ్. నేను ఏమైనా మార్చుకోవాలి, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా ఐ విల్ ట్రై. ఇంకొంచెం వెటకారము, ఇంకొంచెం హైప్ పెంచి మాట్లాడదామని ఉంది, కానీ ఒక చిన్న భయం, ఒక చిన్న అది అన్నీ ఉన్నాయన్నమాట. అందుకే కంట్రోల్గా మరీ ఎక్కువగా గట్టిగా ఎవరిని తిట్టేయకుండా అలా అని మరీ ఇది కాకుండా ఏదో బ్యాలెన్స్డ్గా నా స్టైల్లో నేను చేసుకొస్తున్నా. చూద్దాం, ఇంకొంచెం డోస్ పెంచడానికి కాదు కానీ ఇంకొంచెం మాట్లాడచ్చేమో. బయట వేరే చూస్తుంటే అనిపిస్తుంటుంది ఇంకొంచెం మాట్లాడచ్చు అని. బట్ నా వే ఆఫ్ స్టైల్ ఇలానే కొంచెం మెయింటైన్ చేస్తున్నా. చూద్దాం, ఇన్ కేస్ మాట్లాడాల్సిన అవసరం వస్తే విల్ టాక్ అనమాట. సో ఇది సంగతి ఈరోజుకైతే. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. బాయ్.